మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. విమర్శించడం మీద హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. భారతదేశంలో ప్రతి పౌరుడికి విమర్శించేటువంటి హక్కు అనేది ఉంది. ఒకవేళ ఎవరికైనా భంగం వాటిల్లితే ఆ వ్యక్తి మాత్రమే ఫిర్యాదు చేయాలి తప్ప థర్డ్ పార్టీగా మూడో వ్యక్తి మాత్రం ఫిర్యాదు చేయడానికి వీల్లేదు అని. ఇకపై సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల మీద జాగ్రత్తగా ఉండడానికి 8 మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది. యాక్చువల్గా ఈ కేసుకి సంబంధించి పూర్వాపరాలేంటి, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఎలా చూడాలి? మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతన్ దిలీప్ గారు. నమస్కారం అండి. సో చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఈ కాలంలో మీ కౌంట్, మీ స్కోర్ పెరిగిందా? అక్కడే ఉన్నారా? ఎలా ఉంది? అంటే చాలా పెరిగిందండి. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పటికి ఇప్పటికి కేసులు చాలా పెరిగాయి. మధ్యలో మళ్ళీ ఒకసారి అరెస్ట్ కూడా అయ్యి విడుదలవ్వడం జరిగింది. కొనసాగుతుంది, అంటే ప్రహసనం కొనసాగుతోంది. కాకపోతే నిన్న జరిగిన పరిణామం మీరు కూడా ఇప్పుడు చెప్పారు. హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందండి మా అందరికీ. అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న అందరికీ కూడా, అంటే నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ అండి, భారతదేశ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అందరికి కూడా ఈ జడ్జిమెంట్ చాలా అంటే చాలా గొప్ప మేలు చేస్తుందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే కేవలం ఏ కేసులో అయితే వేసినారో ఆ ఒక కేసు గురించి మాత్రమే వ్యాఖ్యానించకుండా కోర్టు చాలా డీటెయిల్డ్గా ఆ అంశాన్ని చర్చించింది. దాదాపు 8 మార్గదర్శకాలు జారీ చేసింది అధికారులకు కూడా, భవిష్యత్తులో ఎట్లా వ్యవహరించాలి ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు అనేది. సో నా మటుకు నాకైతే అది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి. భవిష్యత్తులో నాకు కానీ నాలాంటి వాళ్ళకి కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న యాక్టివిస్టులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందన్న నమ్మకం ఉంది నాకు. సో ఇప్పుడు ఒక విమర్శ అనేది ఉంది, అది వ్యక్తిగతమా, రాజకీయ పరంగా ఉందా, ప్రభుత్వానికి సంబంధించి ఉందా, పార్టీ పరంగా ఉందా? దానికి క్లియర్ డెఫినేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా దాన్ని డిఫైన్ చేస్తారు? అంటే డెఫినెట్గా, అంటే రాజ్యాంగం అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. ఆర్టికల్ 19(1) ప్రకారం అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కాకపోతే దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. డెఫినెట్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని ఎవరిని పడితే వాళ్ళని అబ్యూజ్ చేస్తామంటే నడవదు. అంతవరకు చాలా క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. కాకపోతే ఇటీవల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కొంత విమర్శని కానీ ప్రశ్నని కానీ సహించలేని ఒక స్థితికి చేరుకున్నాయి. అందులో మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇందులో ఒక పరాకాష్ఠకు చేరుకుందని చెప్పుకోవచ్చు. అంటే వారి సమస్య ఏంటంటే వారు అలవిగాని హామీలు ఎన్నో ఇచ్చి, దాదాపు 420 హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఆ హామీలు నెరవేర్చడంలో వాళ్ళు విఫలమవుతున్నారు. విఫలమవడం వల్ల ఆబ్వియస్గా ఆయా సెక్షన్ల నుంచి, ఏ సెక్షన్లకైతే వాళ్ళు హామీలు ఇచ్చారో వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు రైతులను తీసుకోండి. రైతులకి పలానా పని చేస్తాము అని అన్నారు, చేయలేదు. రుణమాఫీ చేస్తామన్నారు, సరిగా చేయలేదు. రైతు భరోసా అని ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తామని చెప్పారు, దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇట్లా ఒక్కొక్క సెక్షన్, మీరు అట్లాగే విద్యార్థులను తీసుకుంటే వాళ్ళకి చాలా హామీలు ఇచ్చారు. నిరుద్యోగులను తీసుకుంటే వాళ్ళకు ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇవి ఆచరణలోకి వచ్చేసరికి చాలా దారుణంగా విఫలమైనారు. విఫలమైతే ఏమైంది, ఆయా సెక్షన్ల నుంచి ప్రశ్నలు తలెత్తాయి. వాళ్ళ సెక్షన్లు రోడ్ ఎక్కారు, కొన్ని చోట్ల ధర్నాలు చేశారు, కొన్ని చోట్ల ప్రొటెస్టులు చేశారు. అయితే ఈ ప్రొటెస్ట్లని, ఈ ప్రజల యొక్క స్పందనని సోషల్ మీడియాలో చూపిస్తే, సోషల్ మీడియాలో మనం దాని గురించి పోస్ట్ చేస్తే ఇది ప్రభుత్వం తట్టుకోలేక ఏం చేస్తుంది, అక్రమ కేసులు పెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళ మీద వాళ్ళని అరెస్టులు చేసి జైళ్ళ పాలు చేసి బెదిరించాలని చూస్తాం. ఇది తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది. సో ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే దానికి సింపుల్ రీజన్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాని బాగా మేనేజ్ చేశారండి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అంతకుముందు అంతో కొంత యాక్టివ్గా ఉన్న న్యూస్ పేపర్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ కొంతమందిని ఏమో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా లొంగ తీసుకున్నారు, మరి కొంతమందిని మరి వేరే ప్రలోభాలు పెట్టుంటారు. కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద వాళ్ళు అసలు ప్రచురించడం కానీ ప్రసారం చేయడం కానీ మానేశారు. దీనివల్ల ఏమైంది, ఇటు ప్రజలు, బాధితులు అందరూ కూడా ఆల్టర్నేటివ్ మీడియా, అంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారు. సో ఆబ్వియస్గా వాళ్ళ వాయిస్ని ఇవే వినిపిస్తున్నాయి, డిజిటల్ మీడియాలోనే వాళ్ళ బాధితుల వాయిస్ వినిపిస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుంది, సో డిజిటల్ మీడియా గొంతు నొక్కేస్తే, వీళ్ళని సైలెన్స్ చేస్తే మనకి ఎట్లాంటి వ్యతిరేకత ఉండదు అని ఒక పిచ్చి భ్రమలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇప్పుడు పెట్టేటువంటి పోస్టులన్నీ అవి విమర్శనాత్మకంగా ఉంటున్నాయా, లేకుంటే కేవలం ఆరోపణలు చేసి వదిలేస్తున్నారా, లేకపోతే ఒక టార్గెటెడ్గా జరుగుతున్నాయంటారా? ఈ
కోర్టు ఇచ్చినటువంటి 8 మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి అసలు? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ ఆ కేసు గురించి కొంచెం మాట్లాడాలండి. శశిధర్ గౌడ్ అనే అబ్బాయి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తను ఒక ట్విట్టర్ హ్యాండిల్ నల్లబాలు అనే పేరుతోని నడుపుతుంటాడు. ఇన్‌ఫాక్ట్ ఆయనను అరెస్ట్ చేసేంత వరకు గూడా ఆయన అసలు పేరేంటో ఎవరికీ తెలియదు. ఆయన నల్లబాలు అనే పేరుతోనే అందరూ వ్యవహరిస్తారు. చాలా మంచి మంచి ఆలోచనాత్మకమైన పోస్టులు పెడతా ఉంటాడు అబ్బాయి. చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సో ఒకరోజు సడన్‌గా ఈ వార్త వచ్చింది ఏంటంటే, పోలీసులు ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి, ఆయన రాత్రిపూట భోజనం వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ అమ్మతో కలిసి భోజనం చేస్తుంటే, ఆ ప్లేట్లు అవన్నీ చెల్లాచెదురు చేసి బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది, ఓహో నల్లబాలు అనే అకౌంట్ మెయింటైన్ చేస్తుంది శశిధర్ గౌడ్ అనే అబ్బాయి అని. సో ఏం కేసులు పెట్టారు అని ఆ ఎఫ్ఐఆర్లు నెక్స్ట్ డే లాయర్లు చెక్ చేసినప్పుడు మేము ఆశ్చర్యపోయినాం. ఎందుకంటే అబ్బాయి చేసిన పెద్ద నేరం ఏం లేదండి. బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా మీద పెట్టిన కొన్ని ట్వీట్స్ని ఆయన రీట్వీట్ చేసినాడు అంతే. అదే ఆయన నేరం. సో బీఆర్ఎస్ పార్టీ మీద ఏం కేసు పెట్టలేదా వాళ్ళు మీ హ్యాండిల్ మీద? అంటే వేరే కేసులు పెట్టారు, ఇందులో పెట్టలేదు, దీంట్లో లేదు. దీంట్లో డైరెక్ట్గా ఈయన మీదనే పెట్టారు. అంటే ఎంత హాస్యాస్పదం అంటే అండి, అంటే రీట్వీట్ అనేది చాలా అతి చిన్న చర్య, దాంట్లో తప్పుపడడానికి కూడా ఏం లేదు. రీట్వీట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎనీ పెద్ద నేరం కూడా కాదు. పోనీ ఆ ట్వీట్లో అయినా, అసలు ట్వీట్లో ఏమన్నా పెద్ద నేరపూరితమైన ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. ఒక ట్వీట్లోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20% కమిషన్ తీసుకుంటున్నారు అన్ని పనుల్లో అని ఉంది. ఇంకో ట్వీట్లోనేమో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ అనే సెంటెన్స్ ఉంది. ఇది ఏ చట్టం ప్రకారం కూడా ఈ 2 లైన్లు తప్పు కాదండి. బట్ కేసు పెట్టారు, రీట్వీట్ చేసినందుకు కేసు పెట్టారు, అక్రమంగా అరెస్ట్ చేసినారు, ఒక రాత్రిపూట వచ్చి తలుపులు పగలగొట్టి. అంటే చట్టం చాలా క్లియర్గా ఉంది. ఇవి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తాయి. 2, ఆ అబ్బాయి నిజంగా ఏదైనా తప్పు చేసినా కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏవి ఫాలో అవ్వలేదు, అట్లా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇవన్నీ చేసినందుకు ఆ అబ్బాయి తరఫు న్యాయవాది లీగల్ సెల్ తరఫున హైకోర్టులో ఈ ఎఫ్ఐఆర్లన్నీ అక్రమమైనవి, వీటిని క్వాష్ చేయాలని పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారణ ఇంతకాలం కొనసాగి నిన్న జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ముందుగా రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపుగా మనకు తెలిసి ఒక 200 కేసులు పెట్టారండి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, రకరకాల కేసులు. మనకు తెలిసినవే 200 ఉంటాయి, తెలియని నా అంచనా ఇంకో 200 వరకు ఉంటుండొచ్చు. సో ఒక 400 కేసుల వరకు పెట్టారు. ఇందులో చాలామంది అరెస్ట్ చేశారు, కొంతమందిని రిమాండ్ జైలుకి పంపారు, కొంతమందిని బెదిరించారు, స్టేషన్కి తీసుకెళ్ళి బెదిరించి వదిలిపెట్టారు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు చేశారు. ఈ జడ్జిమెంట్ వల్ల ఇప్పుడు మనకు వచ్చిన మేజర్ రిలీఫ్ ఏంటంటే, ఒకటి, భవిష్యత్తులో ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టడం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా ఆ 8 సూచనలు ఏవైతే చేసిందో దాని ద్వారా ఏంటంటే, ఇప్పుడు పెడుతున్న కేసులు ఎట్లా ఉన్నాయి ఏంటంటే చాలా చిన్న చిన్న రీజన్. ఇప్పుడు నేను ఏదో ట్వీట్ పెట్టగానే కాంగ్రెస్ కార్యకర్త ఏదో రాష్ట్రంలో ఏదో మారుమూల ప్రాంతంలో వెళ్ళి నా మీద ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు రాసిస్తాడు. ఏమంటాడు ఆయన, పలానా దిలీప్ పెట్టిన ఈ పోస్ట్ వల్ల నా మనోభావాలు దెబ్బతిన్నాయి, దీనివల్ల సమాజంలో అశాంతి చెలరేగుతుంది, దీనివల్ల ఇంకేదో అవుతుంది అని ఒక కథ రాస్తాడు. రాసి పిటిషన్ ఇచ్చేసి వస్తాడు ఒక పోలీస్ స్టేషన్లో. పోలీసులు ఏం చేస్తున్నారంటే వెంటనే నా మీద ఎఫ్ఐఆర్ తయారు చేస్తున్నారు, ఏదో 10 సెక్షన్ల కింద పెట్టి. ఇప్పుడు కోర్టు ఏమందంటే, అసలు ఉదాహరణకు నేను రేవంత్ రెడ్డి మీద ఒక ఆరోపణ చేసిన అనుకోండి, ఎవరో దారిన పోయే దానయ్యో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి కేసు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డిని అన్న ఏదైనా మాట వల్ల రేవంత్ రెడ్డి కనుక నిజంగానే అది డిఫమేషన్ అని అనుకుంటే రేవంత్ రెడ్డి స్వయంగా కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది, డిఫమేషన్ కేసు. అంతేగాని ఎవరో కార్యకర్త వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కేసు చేయడానికి వీల్లేదని కోర్టు చెప్పింది, చాలా విస్పష్టంగా చెప్పింది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మన మీద ఉన్న కేసుల్లో దాదాపు 99% ఇట్లాంటి బాపతే. ఐదర్ కాంగ్రెస్ కార్యకర్తలో కాంగ్రెస్ నాయకులో ఎవరినైతే వాళ్ళు టార్గెట్ చేయాలనుకుంటారో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని ఒక కేసు తయారు చేస్తున్నారు. ఆ కేసులు ఇప్పుడు చెల్లవు గోయింగ్ ఫార్వర్డ్. రెండోది, అసలు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఒకటి చేయాలండి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసుల బాధ్యత ఏంటంటే అసలు ఆ ఫిర్యాదులో నిజమైన అది ఉందా, వాస్తవం ఉందా లేదా, వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఫిర్యాదులో అందులో వాస్తవం ఉందా లేదా అనేది వీళ్ళు రూఢీ చేసుకున్న తర్వాత కానీ కేసు పెట్టడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మెకానికల్గా పైనుంచి ఒత్తిడి పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పెడుతున్న ఒత్తిడికి వీళ్ళు ఇలా కంప్లైంట్ వచ్చిందో లేదో వితిన్ 1 hour or 2 hours ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం అండి. సో కోర్టు దీన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్, అరెస్ట్లు. ఇదివరకు పాత జడ్జిమెంట్లు చాలా ఉన్నాయండి.
ఇప్పుడు అర్నేష్ కుమార్ అని ఇదివరకు ఒక చాలా ఫేమస్ కేసు అయినప్పుడు కోర్టులు చాలా స్పష్టంగా చెప్పాయి ఏంటంటే ఏదైనా కేసులో మీకు శిక్ష 7 సంవత్సరాల కంటే తక్కువ పడే సెక్షన్లు ఉన్నట్టయితే అందులో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులు దాన్ని కూడా తుంగలో తొక్కి సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టును పట్టుకొని కేసు పెట్టడము, అందులో సెక్షన్లు 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు ఉన్నప్పటికీ అక్రమంగా ఇంటి మీదకి వెళ్ళి అరెస్ట్ చేయడం, ఇట్లా చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక ముందుంటే అట్లాంటి అక్రమ అరెస్టులు కూడా చెల్లవు. సో ఇట్లాంటి గైడ్ లైన్స్ ఇవ్వడం ద్వారా కోర్టు ఏం చేసిందంటే 2 గొప్ప పనులు చేసింది. ఒకటి, ఇదివరకున్న ఇట్లాంటి అక్రమ కేసులన్నీ ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసే ఒక అవకాశం వచ్చింది. ఆల్రెడీ ఉన్న నేను 200 తెలిసిన కేసులు, 200 తెలియని కేసులు, దాదాపు 400 కేసులు నేను చెప్పాను కదా, అవన్నిటిని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ పట్టుకొని. అది మొదటి లాభం. రెండోది, భవిష్యత్తులో కేసులు పెట్టాలంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కానీ లేదా ఇంకే రాష్ట్రంలో, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఇంకో దగ్గర ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, బట్ ఈ జడ్జిమెంట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. కాబట్టి వేరే రాష్ట్రాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా ఈ జడ్జిమెంట్ వల్ల చాలా లాభం జరుగుతుంది. అధికారులు కూడా ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ ఏవైతే కోర్టు ఇచ్చిందో దాన్ని దాటి వెళ్ళి కేసులు పెట్టడానికి వీల్లేదు. వెళ్తే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. సో ఇది మనకు జరిగే లాభం అండి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడ పోలీసులు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేయడానికి కూడా లేదండి. ఇప్పుడు తెలంగాణలో ఒక వింత పరిస్థితి అండి. అంటే ప్రభుత్వము ఎంత ఘోరంగా యంత్రాంగాలన్నింటినీ దుర్వినియోగం చేస్తుందనేది ఈ కేసుల విషయంలో జరుగుతుంది. పూర్వ ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పుడప్పుడే సైబర్ క్రైమ్ అనేది పెరుగుతుందండి. పెరుగుతున్న క్రమంలో ఏం చేశారంటే మనకు సైబర్ క్రైమ్ని విచారించడానికి ప్రత్యేకమైన ఒక శాఖ ఉండాలి, విత్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ ఉండాలని చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఒకటి క్రియేట్ చేశామండి. ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడానికి మాత్రమే వాడుతున్నారండి. అంటే ఎంత ఘోరంగా అంటే ఎవరో ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక పోస్ట్ పెడితే కరీంనగర్లోనో రామగుండంలోనో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేసే ఒక పోలీస్ కానిస్టేబుల్ సుమోటోగా ఫిర్యాదు చేస్తున్నాడు, మనోభావాలు దెబ్బతింటున్నాయని. ఇప్పుడు ఆయన ప్రభుత్వ ఉద్యోగి అండి. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? ఇది ఒక్క చోటనే కాదు, దాదాపు డజన్ల కేసులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న కానిస్టేబుల్లతో పెట్టిస్తున్నారు. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఒకసారి క్రిషాంక్ కేసు విషయంలో జరిగింది. క్రిషాంక్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ గురించి ఒక పోస్ట్ పెట్టినాడు. చాలా కాలం 1 year పైన అయింది. పెడితే ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయీతో కేసు పెట్టించారు. మీకు గుర్తుంటుంది, నా మీద పెట్టిన ఫస్ట్ కేసు నేను ఆర్టీసీ లోగో విషయంలో ట్వీట్ చేశాను. చేస్తే ఆర్టీసీ ఎంప్లాయీతో కేసు పెట్టించారు నా మీద. అట్లాగే హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంచగచ్చిబౌలి అని ఆ భూముల వివాదం అయిందండి. అయినప్పుడు సుమారు 400 ఎకరాల అడవిని కొట్టేయడానికి ట్రై చేసినప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చాలా దుమారం రేగింది, ప్రొటెస్ట్ అయింది. అయినప్పుడు చాలా మంది మీద కేసులు పెట్టారు. నా మీద పెట్టారు, క్రిషాంక్ మీద పెట్టారు, అనేక మంది బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, బయట ఉన్న వాళ్ళ మీద పెట్టారు. పెట్టినప్పుడు ఏంటి, వాళ్ళు ఫిర్యాదు ఎవరు ఇచ్చారు? అటవీ శాఖ ఎంప్లాయీ ఇచ్చారు. అంటే ఇట్లా ఏం చేస్తున్నారంటే, అలాగే బాసర IIIT విషయంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే బాసర IIIT ఎంప్లాయీతో పెట్టించారు కేసు. అంటే ప్రతి చోట మీరు గమనిస్తే దెర్ ఇస్ ఎ ట్రెండ్ అని. ఒకటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెడుతున్నారు ఈ కంప్లైంట్లు, లేదా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ శాఖలో పనిచేసే కానిస్టేబుల్స్, లేదా ఉస్మానియా యూనివర్సిటీ, లేదా బాసర IIIT, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లేదా ఒక మధ్య మీకు గుర్తుంటుంది ఒక జర్నలిస్ట్ రేవతి గారని, తన మీద కూడా కేసు పెట్టారు. తను ఒక పవర్ కట్ గురించి ఒక ట్వీట్ చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కంప్లైంట్ చేయించి తన మీద కేసు పెట్టారు. అంటే ఇట్లా అనమాట. అంటే ప్రభుత్వ యంత్రాంగాలన్నీ దుర్వినియోగం చేయడం అనేది ఒక పరాకాష్ఠకు చేరుకుంది ఈ ప్రభుత్వంలో. నాకు తెలిసి ఈ జడ్జిమెంట్ తర్వాత అది కూడా కంట్రోల్ అవుతుంది. అయితే ఇందులో వాళ్ళు కన్సర్న్డ్ పర్సన్ కింద రారా? ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మా డిపార్ట్మెంట్కి సంబంధించి మీరేదో ఒక ఆరోపణో లేకుంటే విమర్శో చేశారు, అందులో ప్రాపర్గా ఎవిడెన్స్ లేవు, రుజువులు లేవు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి కాదని. అదే, అందులో 2 రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఇది డిఫమేషన్ అనుకోండి, అంటే వారి పరువుకి ఏదైనా నష్టం వాటిల్దని వాళ్ళు అనుకుంటే ఆ శాఖ తరఫున డిఫమేషన్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వీల్లేదండి. అదే అంటాను. ఇప్పుడు ఈ కోర్టు జడ్జిమెంట్ ఏం చేసిందంటే దాన్ని క్లియర్గా డిఫైన్ చేసింది. నిజంగా మీ పరువు మర్యాదలకు ఏమైనా భంగం వాటిల్లితే అది వ్యక్తి అయినా లేదా ఏదైనా సంస్థ అయినా మీరు కోర్టును అప్రోచ్ అవ్వాలి, డిఫమేషన్ సూట్ వేసుకొని, తద్వారా న్యాయాన్ని పొందే అవకాశం ఉంది. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక తెల్లకాగితం మీద నాకేదో, లేదా నా సంస్థకో, నాకో, నా పార్టీకో, నా ప్రభుత్వానికో ఏదో అయిందని చెప్పి రాసిస్తే
దాన్ని పట్టుకొని కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం కుదరదు అని ఈ జడ్జిమెంట్ క్లియర్గా చెప్తుందండి. సో మాకు ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా చేస్తున్నారు, లేకుంటే వీళ్ళ చర్యల వల్ల మాకు ఇప్పటిదాకా లేని ఒక మచ్చ అంటుతోంది, ఇలాంటివి చెప్తే కుదరదు ఇంకా అది. అంటే అదే దానికి లీగల్ రెమెడీ ఉంది. ఏంటంటే డిఫమేషన్ సూట్ వేసుకోవాల్సి వస్తుంది. కోర్టునే అప్రోచ్ అయ్యి మాకు ఈయన చేసిన ఆరోపణ వల్ల మా పరువుకి ఇలా భంగం వాటిల్లింది అని డిఫమేషన్ సూట్ వేసుకొని అప్పుడు కోర్టు డైరెక్షన్ తీసుకొని కేసు నమోదు చేయొచ్చు. కానీ నేరుగా ఎవరో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లోకి వాకిన్ అయ్యి నాకు లేదా నా లీడర్కి నా నాయకునికి ఏదో పరువు నష్టమైంది కాబట్టి కేసు నమోదు చేయండి అంటే చేయడానికి వీల్లేదండి. అట్లా. సో ఇప్పుడు ఇది కేవలం తెలంగాణకి మాత్రమే వర్తించదు, మిగతా రాష్ట్రాల్లో కూడా వర్తిస్తుందంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ వాసులు లేకుంటే అన్ని రాష్ట్రాల్లో ఇదే కేసు? ఎందుకు తెలంగాణ హైకోర్టు కదా ఇచ్చింది తీర్పు అని. అంటే హైకోర్టు తీర్పులు అన్ని రాష్ట్రాల్లో వర్తిస్తాయండి. వీటిని కోట్ చేయొచ్చు. ప్రామాణికంగా దీనికి సైటేషన్ లాగా తీసుకొని భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో సోషల్ మీడియాకి సంబంధించిన కేసు వచ్చినా రేపొద్దున తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు అక్కడ కూడా ఉటంకించవచ్చండి. సో అట్లాగే రేపొద్దున ఈ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ లేదా ఇప్పుడు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పౌరులకు వర్తిస్తాయి. రేపొద్దున ఇలాంటి అక్రమ కేసులు ఎదుర్కోవడానికి ఇది ఒక పెద్ద ఆయుధంలాగా ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు మీరు ఒక పర్సన్ని కాకుండా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు, లేకుంటే ఒక పార్టీని టార్గెట్ చేశారు, అప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది ఇది? అంటే సింపుల్ అండి. ఒకటి రాజకీయ విమర్శ అనేది ఉంటుందండి. బయట అయినా సోషల్ మీడియాలో అయినా ఎక్కడైనా 2 పార్టీల మధ్య ఒక రాజకీయ వైరుధ్యం ఉన్నప్పుడు చర్చ జరిగినప్పుడు ఆబ్వియస్గా ఆరోపణలు ఉంటాయి. కానీ ప్రతి ఆరోపణకి మీరు ఇట్లా పోలీస్ కేసు నమోదు చేసుకుంటూ పోతే అసలు ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం అనేది ఉండదండి. డెఫినెట్గా ఆరోపణలు ఉంటాయి. అయితే ప్రతి ఆరోపణ వెంటనే ప్రభుత్వం మీద ఆరోపణ చేసిన ప్రతి ఒక్కరి మీద కేసు వేసి లోపలేస్తామంటే ఒకటి వారి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి భంగం వాటిల్లుతుంది. 2 అసలు ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది. నువ్వు ఏం మాట్లాడినా కేసెస్ లోపలేస్తామంటే ఇంకా ప్రతిపక్షం ఏం మాట్లాడుతుందండి? ఇప్పుడు ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటే కేసు పెడతారు. కంచగచ్చిబౌలిలో అడవి కొట్టేస్తారంటే కేసు పెడతారు. హైడ్రాతో ఇల్లు కొలగొడుతున్నారంటే కేసేస్తారు. మిస్ వరల్డ్ పోటీలో ఒక అమ్మాయిని వేధించారు అని అంటే కేసు పెడతారు. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే కదా. ఇవేవి కల్పించినవో లేకపోతే లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చేసింది కాదు కదా. ఇవన్నీ ప్రజల అనుభవంలో ఉన్నవి. ఇంకోటి ఇప్పుడు ఇవాళ యూరియా షార్టేజ్ ఉందండి. రాష్ట్రం మొత్తం రోడ్ ఎక్కుతున్నారు రైతులు, చెప్పులు లైన్లలో పెట్టి తిరుగుతున్నారు. గ్రూప్ 1 సమస్య ఉంది. నిరుద్యోగులు చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. చాలా అవినీతి, చాలా అక్రమాలు, అవకతవకలు జరిగిన ఈ పరీక్ష నిర్వహణలో హైకోర్టే వ్యాఖ్యానించింది. ఇప్పుడు దాని మీద నేను ఒక విమర్శ చేస్తే సోషల్ మీడియాలో కేసు పెడతా అంటే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంటుంది. అంటే ఒక అర్థవంతమైన చర్చ జరగాలన్నా డెఫినెట్గా ప్రతిపక్షం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపాలి. అన్ని ఫోరమ్స్లో ఎత్తి చూపాలి. శాసనసభ్యులు ఉంటే వాళ్ళు శాసనసభలో ఎత్తి చూపుతారు. కార్యకర్తలు స్ట్రీట్ ప్రొటెస్టులు ఎత్తి చూపుతారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉంటే సోషల్ మీడియాలో ఎత్తి చూపుతారు. కానీ మీరు అసలు వాళ్ళు నోరే తెరవద్దు, నోరు తెరిస్తే మేము వాళ్ళని నోరు కట్టేస్తాం, గొంతు నొక్కేస్తామంటే ఇది చెల్లదు అనేది మా వాదన. సో మీరు కూడా చాలా సార్లు కోర్టుకు వెళ్ళారు కదా మీ మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి. వాటి స్టేటస్ కో అనేది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? స్టేటస్ కోనే ఉందా లేకుంటే కొంచెం ముందు? సుమారుగా ఒక 30 కేసుల వరకు పెట్టారండి. ఇవి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు తెలిసిన కేసులు ఇవి. మీ మీద పెట్టినవి ఎన్ని ఉన్నాయని మీకు తెలిసినవి. ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గపు ఎత్తుగడకు పాల్పడుతుందండి. అదేంటంటే అసలు మన మీద కేసు పెట్టిన విషయం మనకే తెలియకుండా చేయడం. నేను 2 సార్లు హైకోర్టుని అప్రోచ్ అయ్యానండి లాస్ట్ 1 ఇయర్లో. నా మీద ఏం కేసులు ఉన్నాయి, దయచేసి నా మీద ఏం కేసులు ఉన్నాయో నాకు చెప్పండి. ఆ దుస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రంలో. అంటే మీ మీద ఏం కేసు ఉందో మీకే తెలియదు. ఎందుకంటే మీకు కేసు ఉన్న విషయం మీకు తెలిస్తే మీరు వెళ్ళి కోర్టులో న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి మీరు ఏదో ఒక రిలీఫ్ తెచ్చుకుంటారని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి ఎఫ్ఐఆర్లో మీ పేరు పెట్టకుండా అదర్స్ అని రాస్తున్నారు. రాసి మిమ్మల్ని అరెస్ట్ చేశాక అప్పుడు ఎఫ్ఐఆర్లో మీ పేరు యాడ్ చేస్తున్నారు. అదొక పద్ధతి. రెండోది అసలు ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో పెట్టాలనేది ఉన్న రూల్ అండి. ఎఫ్ఐఆర్ను ఆన్లైన్లో పెట్టట్లేదు. నా మీద పెట్టిన ఒక ఎఫ్ఐఆర్ ఇప్పటికీ దాదాపు 2-3 నెలలు అయింది ఆ కేసు పెట్టి, ఇవాళకి కూడా అది ఆన్లైన్లో లేదండి. అయితే ఈ విషయాన్ని ఛాలెంజ్ చేస్తూ నేను కోర్టును అప్రోచ్ అయ్యాను. హైకోర్టుకి వెళ్ళి నా మీద కేసులు పెడుతున్నారు, అసలు కేసులు పెట్టిన విషయం కూడా నాకు తెలియట్లేదు, దయచేసి అందరూ జిల్లాల ఎస్పీలని ఆదేశించండి, ఏంటంటే పలానా మనిషి మీద ఏం కేసులు ఉన్నాయో చెప్పండి అని. అది జరిగి 2 నెలలు దాటిపోయిందండి. కోర్టు ఆదేశించింది కూడా గవర్నమెంట్ని, ఈయన మీద ఏమేం కేసులు ఉన్నాయో చెప్పండి అని. 2 నెలలు అయింది, ఇప్పటికీ జవాబు ఇవ్వట్లేదు. సో ఇది మన ప్రభుత్వం నడుస్తున్న తీరండి. కాకపోతే చాలా కేసుల్లో హైకోర్టు నుంచి మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి.
తదుపరి చర్యలు నిలిపివేయాలని దాదాపు 11 కేసుల్లో ఇప్పటికీ హైకోర్టు నుంచి వచ్చిందండి. నా మీద ఉన్న ఎఫ్ఐఆర్లు దాదాపు సుమారు 30 ఉంటే 11 కేసులు ఆల్రెడీ హైకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. ఇక మీదట ఈ ఎఫ్ఐఆర్లో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందండి. సో ఐ థింక్ పాజిటివ్గానే ఉంది. ఫైట్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. నిన్నటి జడ్జిమెంట్ తర్వాత మా అందరికి ఇంకా చాలా హోప్ ఉందండి. ఇక ముందు ఇట్లాంటి అక్రమ కేసులు నమోదు కావడం తగ్గుతుందని అయితే నాకు ఉన్నది, అంటే నమ్మకం ఉన్నది. రెండోది, పాత కేసుల్లో కూడా సేమ్ ఇవన్నీ టెంప్లేట్ కేసెస్ అండి. ఇందులో ఏమి పెద్ద ఒక కేసుకి ఇంకో కేసుకి పెద్ద తేడా ఏం లేదు. ఏం చేస్తారంటే ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ ఏదో ఉంటుంది, అక్కడ స్క్రిప్ట్ రాసి పంపిస్తారు టెంప్లేట్. కిందికి పంపిస్తే అది నిర్మల్లోనో ఆదిలాబాద్లోనో అక్కడెక్కడో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు చేస్తాడు. సో జస్ట్ పేరు అవన్నీ మాత్రం మారుస్తారు, మిగతా అంతా కంటెంట్ అంతా సేమ్ ఉంటుంది. సో కాబట్టి టెంప్లేట్ కేసెస్ కాబట్టి ఒక కేసులో మనకు రిలీఫ్ వస్తే ఆటోమేటిక్గా చాలా కేసుల్లో కూడా రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఇప్పుడు చాలా వరకు మనకు సోషల్ మీడియా పోస్ట్లో ఏదైనా ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, డెకోరం అనేది ఉండాలి, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతిష్ట అన్న దానికంటే కూడా మనంతటి మనం కొంచెం రిస్ట్రైన్ అయ్యి ఉండాలి అనేది మన ఒక ఫీల్ ఉంటుంది. చాలా వరకు సోషల్ మీడియాలో ఈ మధ్యన యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే చాలా యాక్టివ్గా వాళ్ళే పోస్టులు పెడుతున్న దాంట్లో వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీ అనేది బయటికి రివీల్ చేయరు. ఐదర్ పేరు ప్రాపర్గా ఉండదు, డీపీ ప్రాపర్గా ఉండదు, వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ ప్రాపర్గా ఉండదు. వాళ్ళందరూ ఏదో ఒకటి పెట్టేస్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే దే ఆర్ టాకింగ్ ఆర్ దే ఆర్ పబ్లిషింగ్ ఇట్. ఆ సిచ్యువేషన్లో ఎలా ఐడెంటిఫై చేస్తారు? యాక్చువల్గా ఆ పర్సన్ వల్ల ఇక్కడ ఏదైనా నష్టం కలిగిందా అనేది ఎలా తెలుస్తుంది? అంటే ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సోషల్ మీడియాలో మీకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఏమి ఉండదండి. బయట నిజమైన ప్రపంచంలో మీకు ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటి ఎదురుగా ఉన్న మనిషిని, మీ ఇంటి పక్క ఆయన్ని పట్టుకొని మీరేమి రఫ్ లాంగ్వేజ్లో మాట్లాడరు కదా. మాట్లాడితే ఆయన ఊరుకుంటాడా? అందులోనూ ప్రతిరోజు మాట్లాడరు కదా. ఇప్పుడు ఏదో ఒక మీరు ఇష్యూ వచ్చినప్పుడు రోడ్డు మీద sudden గా మీకు ఎదురుపడ్డ మనిషిని పట్టుకొని మీరు రఫ్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆయన ఊరుకుంటారా? సో సోషల్ మీడియాలో కూడా అదే ఎటిక్వేట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అందరం. కాకపోతే రాజకీయ పార్టీల మధ్య స్పర్ధ ఎక్కువైనప్పుడు, పోటీ ఎక్కువైనప్పుడు ఈ రాజకీయ నాయకుల భాష అదుపు తప్పుతున్నది. ఆటోమేటిక్గా వారి ఫాలోవర్స్ భాష కూడా అదుపు తప్పుతున్నది. అంటే నాయకులు ఎట్లా చేస్తే ఫాలోవర్స్ అట్లా చేస్తారు కాబట్టి. సో ప్రతి పార్టీకి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ యూనిట్స్ ఉన్నాయి. సో వాళ్ళ సానుభూతి పరులు డెఫినెట్గా నాయకులను చూసి వీళ్ళు కూడా అప్పుడప్పుడు అదుపు తప్పుతున్నారండి. అది ఎవరు చేసినా కానీ అది సమర్థనీయం కాదు. డెకరం మెయింటైన్ చేయాలా, ఎటిక్వేట్ మెయింటైన్ చేయాలా. అండ్ ఇల్లీగల్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అగెయిన్స్ట్ ద లా చేయకూడదు. అది అందరికీ వర్తిస్తుందండి. అది ఓన్లీ అధికార పార్టీకో ప్రతిపక్ష పార్టీకో కాదు. ఎనీథింగ్ ఇల్లీగల్ చేయకూడదు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సేమ్ రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ట్విట్టర్, ఫేస్బుక్ ఇవే వస్తున్నాయి. ఇందులో యూట్యూబ్ కూడా యాడ్ అయ్యి ఉందా? అంటే యూట్యూబ్ టెక్నికల్గా సోషల్ మీడియా కాదు, ఇట్స్ డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఇట్స్ స్ట్రీమింగ్, అంటే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి. కాకపోతే సోషల్ మీడియాలో చాలా ఇంపార్టెంట్ పాత్ర యూట్యూబ్ వహిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చిన కంటెంట్ అంతా కూడా సోషల్ మీడియాకు ఒక ఇన్పుట్ లాగా ఉపయోగపడుతుంది. అందులో వచ్చిన వీడియోస్ కానీ, అందులో ఏవేవైతే మీమ్స్ కానీ, రీల్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయో వాటిని సోషల్ మీడియా అందిపుచ్చుకుంటుంది కాబట్టి సోషల్ మీడియాకు ఒక ఇంపార్టెంట్ ఇన్పుట్ యూట్యూబ్ నుంచి వస్తుందండి. సో ఇప్పుడు వెరీ రీసెంట్గా నేను ఒక ట్వీట్ చూసాను. కార్తిక్ రెడ్డి పెట్టినటువంటి ఒక ట్వీట్ అనేది, అది సబితా ఇంద్రారెడ్డి, ఆ తర్వాత సునీత లక్ష్మారెడ్డి వీళ్ళిద్దరు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అనేటువంటిది ఒక యూట్యూబ్లో వచ్చినటువంటి వార్త. ఇంతకుముందు నేను చూసి వదిలేసేవాడిని, బట్ ఇప్పుడు నేను మాత్రం వదలదలుచుకోలేదు. ఇలాంటిది ఏదైనా కనిపిస్తే దే హ్యావ్ టు రన్ అరౌండ్ కోర్ట్స్ అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశాడు. సో ఇవన్నీ కూడా అందులోకి వస్తాయా, లేకపోతే వాళ్ళు సపరేట్గా ఫైట్ చేయాలా? డెఫినెట్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీడియా ప్లాట్ఫామ్ అయిపోయిందండి. ఇవాళ టెలివిజన్ మీడియా కంటే కూడా ఎక్కువ పాత్ర పోషిస్తున్నది యూట్యూబే. మన హైదరాబాద్లోనే కనీసం ఒక 200-300 యూట్యూబ్ ఛానల్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఏమవుతుందంటే వీటి మధ్య ఉన్న పోటీ వల్ల వ్యూస్ ఎక్కువ రావాలనే ఒక తొందరపాటుతనం వల్ల, వ్యూస్ ఎక్కువ వస్తే రెవెన్యూ ఎక్కువ వస్తుందనే ఒక ఆశ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, న్యూస్ని వెరిఫై చేసుకోకుండా ఫేక్ న్యూస్ని బాగా లెఫ్ట్ రైట్ సెంటర్ వేస్తున్నారండి. క్లిక్ బైటింగ్ బాగా ఎక్కువైంది. అంటే లోపల వీడియోలో ఏదో ఉంటుంది, పైన థంబ్నెయిల్ ఇంకోటి ఏదో ఉంటుంది. వీటి వల్ల తాత్కాలికంగా ఏమైనా బెనిఫిట్ జరగవచ్చు, కానీ డెఫినెట్గా మీరు ఏ రాజకీయ పార్టీనో లేదన్నా నాయకుడినో టార్గెట్ చేస్తూ వేస్తున్నట్టయితే వాళ్ళు మీ మీద చర్యలు తీసుకోవచ్చండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డెఫినెట్గా వాళ్ళని డిఫేమ్ చేసే న్యూస్ ఏమైనా మీరు వేస్తే వాళ్ళు కోర్టును అప్రోచ్ కావచ్చు, మీ మీద డిఫమేషన్ సూట్ వేయొచ్చు. వేసినప్పుడు డెఫినెట్గా వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
సో అంటే నా ఫ్రెండ్లీ అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారో మీరు ఒక లైన్ ఉంటుంది డెఫినెట్గా ఆ లీగల్ లైన్ని క్రాస్ చేయకండి. మీరు క్లిక్ బైట్ ఎక్కడ దాకా నడుస్తుంది అంటే అది ఇల్లీగల్ కానంత వరకు నడుస్తుంది, డిఫమేటరీ కానంత వరకు నడుస్తుంది. కానీ మీరు ఆ లైన్ క్రాస్ చేస్తే 2 ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, లీగల్ కేసులు ఎలాగూ అవతల సైడ్ వ్యక్తి మీ మీద చర్యలు తీసుకోవచ్చు. రెండో ప్రమాదం ఏంటంటే అది యూట్యూబ్కి ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీ ఛానల్ కూడా ఎగిరిపోవచ్చు. సో మీ ఏదైతే లైవ్లీహుడ్ ఉందో అది కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి మోడరేషన్లో ఉంటే అది ఎవరికైనా మంచిది అనేది నా అభిప్రాయం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.